అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, బోరిని సాగిలి పడుతున్న ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఈయన సాగిలి పడతాడేంటండి? ఒక్క సన్నివేశంలోనే 2 సార్లు సాగిలి పడ్డాడేంటి? ఒక రోజులోనే. ఒక చోట ఏమో హేతు కుమారులకి ఒక సందర్భం, రెండో సందర్భం ఏంటి? దేశ ప్రజలకు సాగిలి పడుతున్నాడంట. వాళ్ళ దేశం ఎవరు? అన్యులు. ఒక అభిషేకం ఉన్న సేవకుడు, ఒక వ్యక్తి, ఒక కోటీశ్వరుడు, 100 మంది పనులు ఉన్న వ్యక్తి ఒకే రోజులో 2 సార్లు సాగిలి పడుతున్నాడంటండి. బాబు, ఎంత దీన మనసు అండి, ఎంత తగ్గింపు అండి. ఆ తగ్గింపుని ఎలా కొలవాలి? ఎన్ని పిహెచ్డీలు చేశాడో తగ్గింపులో అబ్రహాం. మీరు ఎప్పుడైనా దేవుడికి సాష్టాంగ పడ్డారా? అంటే భక్తి తగ్గిపోతున్న రోజు రోజుకి. దేవునికి సాష్టాంగ పడటం, మోకాళ్ళు వేయటం పూర్తిగా మానేశారు. కానీ పాత నిబంధనలు చదువుకోండి ఒకసారి, బైబిల్ సరిగ్గా చదవండి. దేవునికి సాష్టాంగ పడేవాళ్ళంట. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం తగ్గించుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి రోజు వాక్యాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, అహంకారులు, దీనత్వం, ఇది అంత ఎక్స్ప్లెనేషన్ ఉంది, అయినా మనం తగ్గించుకోం.